సిద్ధం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ కలెక్షన్ సెంటర్ నుంచి వివిధ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడి నుంచే 7 ఏవైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని అలాగే పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా సిద్ధం చేశారు. సో ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాడ్లు, అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్కి అవసరమైనటువంటి సిబ్బందితో పాటు వాటికి అవసరమైనటువంటి మెటీరియల్, సో వాటిలో ఎలా పోలింగ్ చేయాలి, ఏంటి, వాటిలో ఏమేమి నోట్ చేసుకోవాలి, ఆ వివరాలతో పాటు ఆ బ్యాగులు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆల్రెడీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి 7 నియోజకవర్గాలకి మొత్తం 206 రూట్లను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. 206 రూట్లు కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ మొత్తం అంతా సిబ్బందిని కలిపి ఎన్నికల కోసం 30,000 మందిని వినియోగిస్తున్నారు. ఇందులో పోలీసులే సుమారుగా 5,300 మంది ఉన్నారు. అందరూ సివిల్ పోలీసు సుమారుగా ఒక 3,500, పారామిలిటరీ బలగాలు ఒక 1000 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా సర్వీస్ చేయడానికి 969 మందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా మొత్తం చూసుకుంటే 20,19,000 మంది ఓటర్లు అనే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దీంట్లో ఇక్కడి నుంచి 206 రూట్లలో ఏవైతే బస్సులు ఉన్నాయో ఈ బస్సులన్నీ కూడా వెళ్లేందుకు ఆల్రెడీ సిద్ధం చేశారు. ఈ బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణించేటప్పుడు అన్ని బస్సులు కూడా ప్రయాణించే వాళ్ళ దగ్గర GPS ట్రాకర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడి నుంచి ప్రారంభమై మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో వీడియో షూట్ ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా ఆగినా ఎంత సమయం ఆగింది, ఏమాగింది, ప్రతి వివరాలను కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇక్కడ ఇందులో పాల్గొంటున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ ఓటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఓటును కూడా వినియోగించుకున్నారు. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఇప్పుడు కాసేపట్లో ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా బయలుదేరి ఆ సెంటర్లకు వెళ్తాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన సిబ్బందికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా, ఎందుకంటే సర్వీస్ కిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సిబ్బందికి అవసరమైన మెడికల్ కిట్స్ కావచ్చు, లేకపోతే స్నాక్స్ కావచ్చు, రేపు మార్నింగ్ బ్రషెస్, ఉండడానికి కావాల్సినటువంటి మస్కిటో కాయిల్స్, సో వీటన్నిటిని కూడా సిబ్బందికి ఆల్రెడీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా భోజనాలు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా సిబ్బందికి సో జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ప్రతి దాంట్లో కూడా ROతో పాటు PO, RPO, సో వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సో మాక్సిమం 1450 సెంటర్ల నుంచి వెబ్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ 1859 ఏవైతే ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్లో, అందులో 1400 పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో కొన్ని మోడల్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఏవైతే పోలింగ్ స్టేషన్స్ అందులో కొన్నింటిలో పూర్తిగా యూత్ మాత్రమే, ఒక పోలింగ్ స్టేషన్లో పూర్తి యూత్ పనిచేస్తుంది, ఒక దాంట్లో వికలాంగులు, ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా రేపొద్దున ఇబ్బందులు కలగకుండా చేయడానికి కూడా కొన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు విశాఖలో 25 సంవత్సరాల్లోపు ఓటర్లు సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది వరకు కూడా ఇక్కడ ఉన్నారు. ఉన్న దాంట్లో 12% వీళ్ళే ఉన్నారు. ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది విశాఖపట్నంలో సుమారుగా 66% మేర ఓటింగ్ నమోదైంది. అది ఈసారి 80 వరకు కూడా చేరుతుంది అనేది ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ సిబ్బంది అంతా కూడా మరి కాసేపట్లో ఏదైతే పోలింగ్ స్టేషన్స్కి ఆ సెంటర్లకి ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.